కౌశిక్ రెడ్డి కారుపై దాడి చేస్తున్న బీజేపీ కార్యకర్తలు. కరీంనగర్లో రంగం చిచ్చురేపిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్ అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ బండి సంజయ్. పాడి కౌశిక్ రెడ్డి ఏమన్నాడు, నువ్వు తంబాకు వేసుకుంటావు, నువ్వు తంబాకులో డ్రగ్స్ కలుపుకున్నావు కాబట్టి నీది బోడగుండా అయింది అంటుడు. నీ బోడగుండా అయింది, నీ ఎన్నికలు ఊసిపోయినాయి అంటుడు. నీ ఎన్నికల మొత్తం ఊసిపోయినాయి, బోడగుండా అయింది అని చెప్పి పాడి కౌశిక్ ఆరోపణ చేసిండు. సో ఈయనేం చేసిండు, బండి సంజయ్ ఏం చేసిండు, డ్రగ్స్ తీసుకునే మాట్లాడుతుండు కేటీఆర్ డ్రగ్స్ అలవాటు ఉంది, డ్రగ్స్ టెస్ట్ చేయాలని చెప్పి ఈయన ఆరోపణ చేసి దానికి కౌంటర్ ఇచ్చిండు ఈయన. సో ఇక్కడ ఏం చేసిండు, ఆ మాటలకు పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలకు బండి సంజయ్ కార్యకర్తలకు మండిందట. ఆయన ఫ్యాన్స్కు ఆయన కార్యకర్తలకు మంట పుట్టి ఆవేశం పట్టరాని ఆవేశం వచ్చి సో ఈరోజు ఆయన కన్వాయ్ మీద వచ్చి దాడి చేసిరు. ఇక రాడ్లు పట్టుకొని కర్రలు పట్టుకొని వాళ్ళందరూ కూడా దాడి చేసిరు. మొత్తం కారు అద్దాలు ధ్వంసం చేసిర్రు. మొత్తం కూడా పూలకుండిలో కిటికీలు వలగొట్టిరు, అద్దాలు వలగొట్టిరు. సో ఇక దొరికితే ఉరికించి కొట్టే ప్రయత్నం చేసిరు. సో ఈ గూండాగిరి అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఒక విషయం అండి, మీరు మాట్లాడే మాటలకి ఈరోజు బీజేపీ కార్యకర్తలు ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద దాడి చేస్తే రేపు అదే బీఆర్ఎస్ కార్యకర్తలు రేపు మీ బీజేపీ ఎమ్మెల్యేల మీద రేపు బండి సంజయ్ మీద దాడి చేస్తే పరిస్థితి ఏంది? అంటే నువ్వేం చేస్తున్నావు, రౌడీజాన్ని పెంచిపోయిస్తున్నావా బండి సంజయ్? రౌడీజాన్ని పెంచిపోయిస్తున్నావా? అంటే ఒక అల్లరి మూకని ఒక రౌడీ మూకని నీ వెంట పెట్టుకొని నీ మీద ఎవరైనా విమర్శలు చేస్తే నిన్ను ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నావు. నిన్న ఓ మహిళ ఆ బీఆర్ఎస్ కార్యకర్త పావని గౌడ్ ఇంటి మీద కూడా దాడి చేశారు. ఇదే బండి సంజయ్ అనుచరులు. సో బరాబరి ప్రశ్నిస్తారు, అడుగుతారు, మాట్లాడతారు, దానికి సమాధానం చెప్పుకోవాలి. కానీ ఇలా దాడులు చేయడం ఏంది? ఈ చట్టాన్ని మీరు చేతులు తీసుకోవడం ఏంది? మీరు ఒక కేంద్ర మంత్రి కదా, మీరు ఒక కేంద్ర మంత్రి అయ్యుండి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా తప్పు. ఇది ఒక పక్క రౌడీజాన్ని పెంచిపోయిస్తున్నట్టు చెప్పుకోవాలి. తంబాకులో డ్రగ్స్ కలిపి తీసుకోవడం వల్లే బండి సంజయ్ జుట్టు ఊడిందని వివాదాస్పద వ్యాఖ్యలు. పాడి కామెంట్స్పై బగ్గుమన్న బీజేపీ శ్రేణులు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెహికల్ ఆఫీస్లో పూలకుండిలో అద్దాల ధ్వంసం. ఆ సమయంలో క్యాంప్ ఆఫీస్లోనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ. పోలీసుల లాఠీ చార్జ్. బీజేపీ నాయకులు అరెస్ట్. కౌశిక్ రెడ్డిని బందోబస్తు మధ్య హుజరాబాద్ తరలించిన పోలీసులు. సో ఇక ఏమంటుండే దానికి ఏమంటుండే, బీఆర్ఎస్ఏ దాడిలో కేర్ ఆఫ్ అంటుండే. ఇక బీఆర్ఎస్ఏ దాడిలో కేర్ ఆఫ్. మా కార్యకర్తల దాడులను ప్రోత్సహించరు. బండి సంజయ్ మరి కొడుతోళ్ళు ఎవరు? వీళ్ళంతా ఎవరు? నీ కార్యకర్తలు, నీ అనుసరులే కదా ఈ దాడి చేసే వాళ్ళందరూ. నేను చెప్తుండే ఇక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి బూతులు తిట్టడం ఎంతవరకు కరెక్ట్? మరి నువ్వు చేసింది ఏంది? నువ్వు మాట్లాడింది ఏంది? నువ్వేమన్నా శుద్ధపూస మాటలు మాట్లాడినావా? నువ్వు మాట్లాడేది అవే కదా. బీఆర్ఎస్ చేసిన అరాచకాలను ప్రజలు మర్చిపోలేదని ధ్వజం అంటూ ఇక్కడ ఆయన ప్రెస్ మీట్లో పెట్టి ఆయన సమర్థించుకుండిగా నన్ను తిట్టిండు, మా వాళ్ళు చేసింది కరెక్టే అని చెప్పి మాట్లాడడం కూడా చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా ఇక్కడ విషయం ఏంటంటే ఒకటే కార్యకర్తలు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే నీకు చేతనైతే ఈయన పాడి కౌశిక్ రెడ్డి ఉన్నాడు, ఈయన బండి సంజయ్ ఉన్నాడు. మీ ఇద్దరు తిట్టుకున్నారు, మీ ఇద్దరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. సో అదే కరీంనగర్ చౌరస్తాకు వచ్చి మధ్యలోకి వచ్చి మరి మీ ఇద్దరు కొట్టుకోండి. మీరు కార్యకర్తలు మీ మాటల వల్ల మీ ఆరోపణల వల్ల ఈరోజు కార్యకర్తలు బలవుతూ ఉన్నారు. కార్యకర్తల మీద ఈరోజు కేసులు అవుతూ ఉన్నాయి, వాళ్ళు జైలుకు పోతూ ఉన్నారు, వాళ్ళు దెబ్బలు తింటూ ఉన్నారు. మీ మాటల వల్ల వాళ్ళు ఎందుకు బలి కావాలా? కార్యకర్తలు మీరు ఆలోచించుకోవాలి. వీళ్ళు వాళ్ళకి మంచిగానే ఉంటారు, ఇక వీళ్ళిద్దరు వల్ల మంచిగానే ఉంటారు, ఫోన్లో మాట్లాడుకుంటారు. నువ్వు బాగున్నారో పోయి నేను బాగా మన ముచ్చట బాగానే ఉంది, కార్యకర్తలు మనం బాగా రెచ్చగొట్టినాం, పెద్ద పంచాయతీ పెట్టినాం, కొట్టుకోరు తిట్టుకోరు తగలబెట్టుకున్నారు, ఏదో బాగుంది మంచిగా రాజకీయం చేసామని చెప్పి మళ్ళీ ఇద్దరే మాట్లాడుకుంటారు. అది గమనించుకోవాలి. అవసరం ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ కౌంటర్ ఇవ్వండి, అది వదిలేసి ఏంది ఇదంతా ఏంది? ఇది కరెక్ట్ కాదు కదా, ఇది